వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ చందు. ఈరోజు మంచి కెరీర్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట. మనకు మీరు ఆల్రెడీ తమిళ చూసారు కదా, మనకు ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఎంపీసీ తర్వాత ఉండేటువంటి టాప్ 10 కోర్సెస్ ఏంటి, మరి అవి ఏమేమి కోర్సులు, మరి మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి, ఆ కోర్సులు ఏంటి, ఎంపీసీ ఇంటర్మీడియట్ చేసిన తర్వాత ఉండేటువంటి కోర్సెస్ ఏంటి, దాని గురించి అయితే ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనుకుంటున్నా. సో వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, బట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క ఇంటర్మీడియట్ అయిపోయినటువంటి ఎంపీసీ స్టూడెంట్కి అయితే ఇది 100% అవసరం పడుతుంది. కాబట్టి తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి, మీకు అప్పుడే అర్థమవుతుంది. సో ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉన్నా కానీ కంపల్సరీగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూద్దాం మరి ఇప్పుడు టాప్ 10 కోర్సెస్ ఏంటి ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఎంపీసీ. ఓకేనా, మనకు ఆఫ్టర్ ఎంపీసీ ఇంటర్లో తర్వాత ఉండేటువంటి టాప్ 10 కోర్సెస్ ఏంటి మరి. ఓకేనా, సో ఇప్పుడు వీటి గురించి అయితే ఇప్పుడు చూద్దాం. సో మరి అవి ఏం కోర్సులు, మరి టాప్ 10 కోర్సులు ఏమున్నాయి అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో చూసుకుంటే ఫస్ట్ వన్ చూసుకుంటే మనకు వచ్చేసి డైరెక్ట్ ఫస్ట్ ఒకటి వచ్చేసి మనకి ఇక్కడ మనకు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంపీసీ అయిపోయిన తర్వాత ఉండేటువంటి ఫస్ట్ కోర్సు చూసుకుంటే మనకు వచ్చేసి బీటెక్ ఇంజనీరింగ్. ఓకేనా, సో బీటెక్ షార్ట్కట్ రాస్తున్న బీటెక్ ఇంజనీరింగ్ ఉంటుంది మనకు. ఓకేనా, సో ఇది అనమాట మనకు ఎంపీసీ తర్వాత మనమైతే మోస్ట్ పాపులర్గా ఉండేటువంటి కోర్సు బీటెక్ ఇంజనీరింగ్, చాలా మంది చేసేటువంటి కోర్సెస్. ఓకేనా, ఇందులో చాలా ఉంటాయి బ్రాంచెస్, బట్ బీటెక్ ఇంజనీరింగ్ వెళ్ళిన వాళ్ళకి ఇందులో బ్రాంచెస్ చాలా ఉంటాయి. అందులో చూసుకుంటే మనకు వచ్చేసి బెస్ట్ బ్రాంచెస్ ఏంటి, మరి బీటెక్ ఇంజనీరింగ్ వెళ్తారు కదా స్టూడెంట్స్, అందులో ఉండేటువంటి బెస్ట్ బ్రాంచెస్ చూసుకుంటే మనకు సిఎస్సి అంటాం, నథింగ్ బట్ ఏ కంప్యూటర్ సైన్స్. ఓకేనా, సో దీన్నే సిఎస్సి అంటాం, ఇదొక కోర్స్ ఉంటుంది. అదేవిధంగా మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్. ఓకేనా, మరొకటి వచ్చేసి మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్. సో ఇదొకటి కూడా మనకు ఈ యొక్క బ్రాంచ్ అనేది ఉండడం జరుగుతుంది బీటెక్లో, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు సైబర్ సెక్యూరిటీ. ఓకేనా, సైబర్ సెక్యూరిటీ, సో ఇది కూడా మనకు బ్రాంచ్ ఉంటుంది బీటెక్లోనే. సో మరొకటి చూసుకుంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, నథింగ్ బట్ ఈసీఈ అంటాం కదా. సో ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఈసీఈ ఇదొక బ్రాంచ్ ఉంటుంది. సో మరొకటి మెకానికల్ ఉంటుంది. ఓకేనా, మనకు వచ్చేసి మెకానికల్ ఉంటుంది. ఓకేనా, మెకానికల్. మరొకటి సివిల్ ఇంజనీరింగ్ ఉంటుంది, మీకు అందరు తెలుసు సివిల్ ఇంజనీరింగ్ కూడా ఉంటుంది. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే ఎలక్ట్రికల్ ఉంటుంది, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కూడా ఉంటుంది. ఓకేనా, సో ఇవన్నీ కూడా మనకు పాపులర్ బీటెక్లో ఉన్నటువంటి కోర్సెస్ అనమాట. సో ఫస్ట్ మనకు ఇంటర్మీడియట్ ఎంపీసీ తర్వాత ఉండేటువంటి టాప్ 10 కోర్సెస్లో ఫస్ట్ బీటెక్ ఉంటుంది. ఇందులో చూసుకుంటే మోస్ట్ మనకు చాలా ఇంపార్టెంట్గా ఉండేటువంటి బ్రాంచెస్ ఇవి: సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, అదేవిధంగా మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్. ఇవన్నీ కూడా మనకు బీటెక్లో ఉండేటువంటి బ్రాంచెస్ అనమాట. ఇవన్నీ కూడా మనకు డ్యూరేషన్ చూసుకుంటే అన్నీ కూడా మనకు 4 years డిగ్రీ ఉంటుంది. మీకు అందరికి తెలుసు 4 years డిగ్రీ ఉంటుంది. 4 సంవత్సరాల కాల పరిమితితోటి మనము ఈ బీటెక్ అయితే కంప్లీట్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. ఓకేనా, సో దీనితోటి మనకు మోస్ట్గా మనం ఇవన్నీ చేసిన వాళ్ళు కొన్ని మనకు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు, మీకు తెలుసు కదా. మెయిన్ ఇంపార్టెంట్గా కొన్ని ఎగ్జామ్స్ రాస్తాం. ఏం రాస్తాం, ఇవన్నీ అయిపోయిన వాళ్ళు ఒకటి జేఈ మెయిన్స్ రాస్తూ ఉంటారు. ఓకేనా, జేఈ మెయిన్స్ రాస్తూ ఉంటాం. అదేవిధంగా టాప్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాం ఇవి అయిపోయిన తర్వాత. నెక్స్ట్ మనకు జేఈ అడ్వాన్స్డ్ రాస్తూ ఉంటాం. ఓకేనా, జేఈ అడ్వాన్స్డ్ కూడా రాస్తూ ఉంటారు. ఇవన్నీ కోర్సెస్ అయిపోయిన తర్వాత మెయిన్గా ఏ స్టడీస్ కానీ జాబ్ పర్పస్లో జేఈ అడ్వాన్స్డ్. అదేవిధంగా మనకు ఈ బీటెక్ చేయాలి అంటే మనకు టీఎస్ ఎంసెట్ రాస్తూ ఉండాలి. టీఎస్ ఎంసెట్ రాస్తేనే మనకు ఈ బీటెక్ చేయడానికనే అర్హత ఉంటుంది. అదేవిధంగా ఏపీలో అయితే ఏపీ ఎంసెట్ చేయాలి. ఓకేనా, ఏపీ ఎంసెట్ రాయాలి. సో ఇవి ఇంపార్టెంట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. మనకు ఫస్ట్ ఉండేటువంటి టాప్ 1 కోర్సు బీటెక్, అందులో ఉన్నటువంటి బ్రాంచెస్. సో దీంతో పాటు మనం నెక్స్ట్ ఇయర్గా వెళ్ళేటువంటి జేఈ రాస్తాం, మెయిన్స్ జేఈ అడ్వాన్స్ రాస్తాం. సో మనం యాక్చువల్లీ బీటెక్ చేయాలంటే టీఎస్ ఎంసెట్ అయినా రాయాలి, ఆంధ్రప్రదేశ్లో అయితే ఏపీ ఎంసెట్ రాయాలి. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మరొక కోర్సు చూసుకుంటే సెకండ్లో ఉన్నటువంటి కోర్సు. సో టాప్ 2లో ఉన్నటువంటి కోర్స్ ఏంటిది, ఎంపీజీ చేసిన తర్వాత మనకు టాప్ 2లో ఉన్నటువంటి మరొక కోర్సు చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ సెకండ్ వన్ వచ్చేసి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్. ఓకేనా, బీఎస్సీ మనకు
కంప్యూటర్ సైన్స్. సో మనకు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఉంటుంది. సో ఇది కూడా చేయొచ్చు మనము ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీకి వెళ్ళిన తర్వాత తీసుకునేటువంటి కోర్సు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అనమాట. సో ఇదేంటంటే మనకు కొంచెం ఫీజు తక్కువనే ఉంటుంది బీటెక్తో పోల్చుకున్నప్పుడు. మంచి స్టడీ అనమాట, గుర్తుపెట్టుకోండి. సో ఇందులో మనం ఏమేమి నేర్చుకుంటాం సబ్జెక్టులు మెయిన్గా చూసుకుంటే, ఈ యొక్క బీఎస్సీ కంప్యూటర్ సైన్స్లో వచ్చేసి మనకు కొన్ని సబ్జెక్టులు లెర్న్ అనేది చేస్తాము. అందులో చూసుకుంటే మనకు ఒకటి ప్రోగ్రామింగ్ అనేది లెర్న్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, ప్రోగ్రామింగ్ ఒకటి. సెకండ్ వన్ చూసుకుంటే మనకు ఏఐ బేసిస్ సంబంధించినటువంటి కొన్ని మనం అయితే ఇక్కడ నేర్చుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ డేటా సైన్స్. ఓకేనా, డేటా సైన్స్ సంబంధించినటువంటి కొన్ని లెర్న్ చేస్తాము, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మనకు చదువుకోవడం అంటే లెర్న్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. ఓకేనా, ఈ మెయిన్ ఇంపార్టెంట్ మనకు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్లో ఇవి లెర్న్ చేస్తూ ఉంటాం. సో దీని డ్యూరేషన్ అంటే మనం ఇది చదవాలంటే కాల పరిమితి చూసుకుంటే దాదాపు మనకు 3 years డిగ్రీ అంటాం దీన్ని. సో 3 సంవత్సరాల డిగ్రీ తోటి అయితే ఇవి కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది మనకు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్. ఓకేనా, ఇందులో చూసుకుంటే మెయిన్గా మరొకటి వచ్చేసి మనకి ఇక్కడ ఈ దేనికి ఉపయోగపడితే మెయిన్గా అంటే మోస్ట్ అండ్ షుడ్గా మనకు జాబ్ పర్పస్లో చూసుకుంటే మనకు ఏదైనా సాఫ్ట్వేర్ జాబ్స్ చేయాలనుకున్నప్పుడు మనకైతే ఉపయోగపడుతుంది. ఓకేనా, సాఫ్ట్వేర్ జాబ్ పర్పస్లో ఉపయోగపడుతుంది. అదేవిధంగా కొన్ని గవర్నమెంట్ జాబ్స్ చేయాలనుకున్నప్పుడు మనకు ఈ డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది ఉపయోగపడుతుంది. అన్నిటికీ గ్రూప్స్ ఏదైనా రాయాలని కానీ డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనకు వచ్చేసి నెక్స్ట్ ఎంసీఏ కూడా వెళ్ళొచ్చు మీరు. ఓకేనా, ఎంసీఏకి వెళ్ళొచ్చు. ఎట్లా అంటే డిగ్రీ అయిపోయిన తర్వాత డైరెక్ట్ మీరు పీజీ ఎంట్రన్స్ రాసి ఎంసీఏ చేసుకోవచ్చు. ఓకేనా, దీనికి ఉపయోగపడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా మనకు వచ్చేసి 3 సంవత్సరాల కాలపరిమితితో డిగ్రీ కంప్లీట్ చేస్తే మనం జాబ్ పర్పస్లో సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళొచ్చు, లేదంటే గవర్నమెంట్ జాబ్స్ రాసుకోవచ్చు, లేదు అంటే పీజీ పర్పస్లో స్టడీ పర్పస్లో ఎంసీఏకి అయితే మనం పీజీ ఎంట్రన్స్ రాసి వెళ్ళొచ్చు. ఓకేనా, ఇది. నెక్స్ట్ చూసుకుంటే మనకు థర్డ్ వన్ వచ్చేసి మనకు మూడోది ఏంటంటే మూడో కోర్సు చూసుకుంటే మనకు వచ్చేసి బీసీఏ. ఓకేనా, బీసీఏ బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. ఓకేనా, బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. ఓకేనా, ఈ కోర్సు కూడా మనము చెయ్యొచ్చు ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఎంపీసీ. ఓకేనా, బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్. ఇందులో చూసుకుంటే బెస్ట్గా మనకి ఇక్కడ కోడింగ్ అండ్ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉంటుంది. దీనిలో చూసుకుంటే మనకు వచ్చేసి మనం ఏమేమి నేర్చుకోవచ్చు అంటే ఇక్కడ మనము సో పైథాన్, సెకండ్ వన్ చూసుకుంటే జావా, థర్డ్ వన్ వచ్చేసి వెబ్ డెవలప్మెంట్. సో వెబ్ డెవలప్మెంట్, ఫోర్త్ వన్ వచ్చేసి ఏఐ టూల్స్. సో ఇందులో చూసుకుంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఒకవేళ బీసీఏ సైడ్ వెళ్తే పైథాన్ అనేది కూడా ఒక లాంగ్వేజ్, జావా అనేది కూడా మనకు లాంగ్వేజ్, కంప్యూటర్ సంబంధించినటువంటి మంచి లాంగ్వేజ్ అనమాట. మనకు జాబ్ పర్పస్లో చాలా ఉపయోగపడతాయి ఇవన్నీ సాఫ్ట్వేర్లు కూడా, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా వెబ్ డెవలప్మెంట్, ఏఐ టూల్స్ ఈ లోన్ చేయొచ్చు మనం బీసీఏ సైడ్ వెళ్తే. ఓకేనా, దీనికి సంబంధించినటువంటి కెరీర్ ఆపర్చునిటీ ఏ విధంగా ఉంటుందంటే మనకు అంటే మనం ఇది చదివితే మన కెరీర్లో మనం ఏ విధంగా స్థిరపడవచ్చు అనుకుంటే చూసుకుంటే ఆపర్చునిటీ చూసుకుంటే మనకు వచ్చేసి దాదాపుగా మనము సాఫ్ట్వేర్ డెవలపర్ కావచ్చు. జాబ్ పర్పస్లో చూసుకుంటే మనము సాఫ్ట్వేర్ డెవలపర్ కావచ్చు. ఓకేనా, ఆ జాబ్ పర్పస్లో వెళ్ళొచ్చు. లేదు అనుకుంటే డేటా అనలిస్ట్ కావచ్చు. ఓకేనా, డేటా అనలిస్ట్ కావచ్చు జాబ్ పర్పస్లో. అదేవిధంగా చూసుకుంటే మనకు వచ్చేసి ఏ అసిస్టెంట్ మేనేజర్ కావచ్చు. ఓకేనా, ఏ అసిస్టెంట్ మేనేజర్ కావచ్చు. సో ఈ జాబ్ పర్పస్లో మనమైతే కెరీర్ అయితే ఈ విధంగా ఉంటుంది ఒకవేళ మనం బీసీఏ కనుక కంప్లీట్ చేస్తే. ఓకేనా, ఇది. మరొకటి ఫోర్త్ వన్ చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ మరి ఇంపార్టెంట్ మరొకటి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కెరీర్లో. మనము ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంపీసీతో మనం ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం కనుక ఈ సైడ్ వెళ్ళాలనుకున్నప్పుడు మనకి ఏమేమి కోర్సులు ఉన్నాయంటే ఫోర్త్ వన్ చూసుకుంటే మనకు బీఎస్సీ ఏఐ మిషన్ లెర్నింగ్, మిషన్ లెర్నింగ్. సో మనం కనుక నెక్స్ట్ కోర్సు చూసుకుంటే ఫోర్త్ వన్లో టాప్లో ఉన్నది బీఎస్సీ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదేవిధంగా మెషిన్ లెర్నింగ్. సో ఇది కనుక మనం నేర్చుకున్నాం అనుకోండి ఫాస్ట్ గ్రోయింగ్ ఉంటాం, ఫ్యూచర్ కోర్స్ బాగుంటుంది. అందులో చూసుకుంటే మనం ఇక్కడ ఏమేమి లెర్న్ చేసుకుంటాం అంటే మనం ఏమేమి నేర్చుకుంటాం ఇక్కడ చూసుకుంటే మెయిన్గా చూసుకుంటే ఒకటి వచ్చేసి ఇక్కడ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నథింగ్ బట్ ఏ అంటాం. సో దీని గురించి కంప్లీట్గా నేర్చుకోవడానికి మనకు స్కోప్ ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకు మెషిన్ లెర్నింగ్ ఎంఎల్ నథింగ్ బట్ షార్ట్ కట్లో రాస్తున్నాను మెషిన్ లెర్నింగ్. సో
సో ఇవన్నీ కూడా మనకు ఏ బేస్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కోర్సెస్ ఉంటాయి, మనకు ఇవన్నీ సబ్జెక్టు నేర్చుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి రోబోటిక్స్. ఓకేనా, రోబోటిక్స్ నేర్చుకోవచ్చు ఇక్కడ మనం. సో ఫోర్త్ వన్ చూసుకుంటే మనము ఆటోమేషన్ కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, ఆటోమేషన్. సో ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ కూడా బీఎస్సీ తర్వాత బీఎస్సీ ఏ సంబంధించినటువంటి మెషిన్ లెర్నింగ్ నేర్చుకున్నప్పుడు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవచ్చు, మెషిన్ లెర్నింగ్ నేర్చుకోవచ్చు, రోబోటిక్స్ సంబంధించినటువంటిది నేర్చుకోవచ్చు, ఆటోమేషన్ సంబంధించి నేర్చుకోవచ్చు. ఇవన్నీ కూడా డిమాండ్ ఉన్నటువంటి కోర్సెస్, గుర్తుపెట్టుకోండి. చాలా వెరీ డిమాండ్ ఉంటుంది. అదేవిధంగా ఫ్యూచర్ కూడా మనకు బాగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఫ్యూచర్ కూడా మనకు వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇవి నేర్చుకుంటే బ్రైట్ ఫ్యూచర్ కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే టాప్ 5లో ఉన్నది ఇంకో కోర్సు చూసుకుంటే మనకు వచ్చేసి టాప్ 5లో ఉన్నటువంటి కోర్సు చూసుకుంటే సో కమర్షియల్ పైలట్ ట్రైనింగ్. ఓకేనా, సో కమర్షియల్ పైలట్ ట్రైనింగ్. సో మనం దీని సైడ్ కనుక వెళ్ళి మనం ఈ కోర్సు కనుక చదివినాం అనుకోండి, ఇక్కడ చూసుకుంటే హై రిస్క్ బట్ హై శాలరీ కెరీర్ ఉంటుంది. కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది, బట్ హై రిస్క్ ఉంటుంది, బట్ శాలరీ కూడా మనకు హైక్ ఉంటుంది. చాలా శాలరీస్ కూడా ఉండడం జరుగుతుంది ఒకవేళ మనం కమర్షియల్ పైలట్ ట్రైనింగ్ నేర్చుకున్నాం అనుకోండి. సో ఇక్కడ శాలరీ పరంగా చూసుకుంటే మనకు వచ్చేసి దాదాపుగా మనం ఒకవేళ దీని సైడ్ వెళ్ళాలనుకుంటే స్టార్టింగ్ మనకు 2 lakhs నుంచి అయితే మనకు శాలరీ స్టార్ట్ అవుతుంది. సో అప్ టు మనకు వచ్చేసి 8 lakhs వరకు మనకైతే శాలరీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మోర్ దెన్ యువర్ ఎక్స్పీరియన్స్ అనమాట. మీరు ఈ కోర్స్ నేర్చుకున్నాక మీకు ఎక్స్పీరియన్స్ బట్టి మనకు రిస్క్ ఎక్కువ ఉన్నప్పటికీ శాలరీ కూడా హైగా ఉంటుంది. శాలరీ కూడా ఈ విధంగా ఉండడం అయితే జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రిక్వైర్మెంట్ చూసుకుంటే మనకు మంచి ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండాలి, అదేవిధంగా మెడికల్ ఫిట్నెస్ కూడా ఉండాలి. మీ దగ్గర ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండాలి, అదేవిధంగా మెడికల్గా మీరైతే ఫిట్గా ఉండాలి. దీని సైడ్ వెళ్ళాలనుకున్నప్పుడు కంపల్సరీ మీరు ఇంగ్లీష్ నాలెడ్జ్ అదేవిధంగా మెడికల్గా మీరు ఫిట్గా ఉండాలి. అప్పుడే ఈ యొక్క కోర్స్ నేర్చుకొని కెరీర్ అయితే మంచిగా బిల్డ్ చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు 6th వన్ కోర్సు చూసుకుంటే టాప్ 6లో ఉన్నటువంటి మరొక కోర్సు చూసుకుంటే మనకు వచ్చేసి సో ఎన్డిఏ. సో ఎన్డిఏ నథింగ్ బట్ ఏ ఆర్మీ నేవీ. సో దీని సైడ్ కూడా మనం వెళ్ళొచ్చు. ఓకేనా, సో ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్. సో మనం ఆఫ్టర్ ఎంపీసీ ఇంటర్మీడియట్ తర్వాత మనము ఆర్మీ సైడ్ కానీ నేవీ సైడ్ కానీ ఎయిర్ ఫోర్స్ సైడ్ కానీ వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూసుకుంటే మనకు బెస్ట్ రెస్పెక్టెడ్ గవర్నమెంట్ కెరీర్ అయితే ఉంటుంది. మంచి రెస్పెక్టెడ్ ఉన్నటువంటి గవర్నమెంట్ జాబ్స్ కెరీర్ అయితే మీకు ఉండడం అయితే జరుగుతుంది. బట్ ఇక్కడ మనం చూసుకుంటే మనం దీనికి వెళ్ళాలనుకున్నప్పుడు మనకు ఎగ్జామ్ ఉంటుంది, నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎగ్జామ్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది. ఓకేనా, మనము దీని సైడ్ వెళ్ళాలనుకుంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీకి సంబంధించినటువంటి ఒక ఎగ్జామ్ అయితే రాయాలి. సో దీనిలో క్వాలిఫై అయినప్పుడు లిమిటెడ్ సీట్స్ ఉంటాయి, వాళ్ళకి మాత్రమే ఇలా ట్రైనింగ్ అనేది ఉంటుంది. సో అందులో అన్ని సెలెక్ట్ అయిన వాళ్ళకి మాత్రమే ఇందులో తీసుకొని దీని సైడ్ అయితే మీరు వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ మెయిన్గా చూసుకుంటే మీకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి, ఒకవేళ మీరు కనుక ఇది చేస్తే మనకు వచ్చేటువంటి బెనిఫిట్స్ చూసుకుంటే మీరు గవర్నమెంట్ జాబ్ కొట్టడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో గవర్నమెంట్ జాబ్ కొట్టచ్చు ఒకటి. సో మరొకటి చూసుకుంటే ఇక్కడ హై రెస్పెక్ట్ అనేది, మీకు మంచి రెస్పెక్ట్ అనేది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో మీకు మంచి రెస్పెక్ట్ అనేది ఉంటుంది. సో థర్డ్ వన్ చూసుకుంటే మనకు వచ్చేసి పెన్షన్ కూడా మీకు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే ఇక్కడ మీరు వర్క్ చేసినప్పుడు పెన్షన్ స్కీమ్ కూడా మీకు అప్లికేబుల్ అవుతుంది. అదేవిధంగా ఫ్రీ ఫెసిలిటీస్ కూడా కొన్ని ఉండడం జరుగుతుంది. ఓకేనా, ఫ్రీగా మీకు కొన్ని ఫెసిలిటీస్ అయితే వస్తాయి. ఎందుకంటే ఆఫ్టర్ జాబ్ వచ్చిన తర్వాత మీకు జాబ్ రిటైర్మెంట్ అయినా కానీ ఈ ఆర్మీలో కానీ నేవీలో కానీ ఎయిర్ ఫోర్స్లో వెళ్ళినప్పుడు మీరు వర్క్ చేసినప్పుడు మీకు ఇవన్నీ బెనిఫిట్స్ అయితే ఉండడం జరుగుతాయి ఫ్యూచర్లో. సో ఒకవేళ మీరు దీని సైడ్ వెళ్ళాలనుకున్నప్పుడు గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు టాప్ 7th ఉన్నటువంటి మరొక కోర్స్ వచ్చేసి సో టాప్ 7th ఉన్న మరొక కోర్సు చూసుకుంటే మనకు బిఆర్క్. ఓకేనా, సో నథింగ్ బట్ ఏ హార్టికల్చర్. సో హార్టికల్చర్ నథింగ్ బట్ ఏ బిఆర్క్ అని అంటాం. సో ఒకవేళ మీరు టాప్ 7లో ఉన్నటువంటి ఈ కోర్స్ కనుక మీరు చేయాలనుకుంటే దీని సైడ్ కూడా వెళ్ళాలనుకుంటే బెస్ట్ ఫర్ ది క్రియేటివ్ స్టూడెంట్స్ అనమాట. సో మీరు మంచిగా క్రియేటివ్ చేసుకోవచ్చు ఇందులో స్టూడెంట్స్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వర్క్ చూసుకుంటే మనకైతే మీరు ఏం నేర్చుకుంటారంటే బిల్డింగ్ డిజైన్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి బిల్డింగ్ డిజైన్. సో సెకండ్ వన్ వచ్చేసి ఇక్కడ మీరు ఇంటీరియర్ ప్లానింగ్. ఓకేనా, ఇంటీరియర్ ప్లానింగ్. సో థర్డ్ వన్ వచ్చేసి కన్స్ట్రక్షన్ డిజైన్.
ఒకవేళ మీరు ఈ యొక్క హార్టికల్చర్ సైడ్ బిఆప్ సైడ్ వెళ్ళారనుకోండి, మీరు నేర్చుకున్నట్టు లాంగ్ చేసే వర్క్స్ ఏముంటాయి అంటే జనరల్గా మీరు బిల్డింగ్ డిజైన్ ఏ విధంగా చేయాలని దానికి సంబంధించినటువంటి నేర్చుకుంటారు, నాలెడ్జ్ ఉంటుంది. అదేవిధంగా మీకు ఇంటీరియర్ డిజైన్ సంబంధించినటువంటి ఇల్లు కట్టుకుంటే కన్స్ట్రక్షన్ ఇంటీరియర్ డిజైన్ చేస్తారు లోపల, దానికి సంబంధించినటువంటి నేర్చుకుంటారు. అదేవిధంగా కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి డిజైన్, ఇల్లు కట్టడం దానికి సంబంధించిన డిజైన్స్ దానికి సంబంధించి చాలా ఉంటాయి. అంతా మనకు ఫ్యూచర్లో ఉండేటువంటి కెరీర్ అనమాట, కంపల్సరీ దీని మీద రన్ అవుతుంది. కాబట్టి ఇది అయితే మీరు ఇక్కడ వర్క్ నేర్చుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది. బట్ మీరు దీనికి వెళ్ళాలనుకున్నప్పుడు మనకు ఎగ్జామ్ ఉంటుంది. దానికి వచ్చేసి నేషనల్ అప్టిట్యూడ్ టెస్ట్ ఆర్కిటెక్చర్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు దీని సైడ్ వెళ్ళాలనుకున్నప్పుడు నేషనల్ అప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ హార్టికల్చర్, సో ఈ యొక్క ఎగ్జామ్ రాయాలి. ఇందులో క్వాలిఫై అయినప్పుడు, సెలెక్ట్ అయినప్పుడు లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. కాబట్టి దాని బేస్ మీద మీరైతే బిఆర్క్ సైడ్ అయితే వెళ్ళి మీరైతే ఇక్కడ మీ యొక్క కెరీర్ని అయితే బిల్డ్ చేసుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ మీరు బిల్డింగ్ డిజైన్ చేయడంలో కానీ, ఇంటీరియర్ డిజైన్ ప్లానింగ్ కానీ, లేదంటే కన్స్ట్రక్షన్ డిజైన్ చేయడంలో మీరైతే వర్క్ నేర్చుకుంటారు. మీ కెరీర్ అయితే బాగుంటుంది, అదొకటి గుర్తుపెట్టుకొని. నెక్స్ట్ చూసుకుంటే మనకు టాప్ 8లో ఉన్నటువంటి మరొక కోర్సు చూసుకుంటే, ఒకవేళ దీని సైడ్ మీరు కనుక ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఎంపీస్ తర్వాత వెళ్ళాలనుకున్నప్పుడు మీకు ఉన్నటువంటి మరొక కోర్సు మర్చెంట్ నేవీ. ఓకేనా, మర్చెంట్ నేవీ. ఒకవేళ మీరు కనుక దీని సైడ్ కనుక వెళ్ళాలనుకున్నప్పుడు బెస్ట్ ఫర్ ట్రావెల్ లవర్స్. ఒకవేళ మీరు జర్నీ చేసే వాళ్ళకైతే మెయిన్ ఇంపార్టెంట్. నేను జర్నీ చేస్తా, బట్ దాంతోపాటుగా నాకు శాలరీస్ కావాలి, జాబ్ ఉండాలనుకున్నప్పుడు వాళ్ళకి ఈ కోర్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూసుకుంటే మనకు మీరు జర్నీ చేస్తూనే శాలరీ అయితే తీసుకుంటారు. అందులో చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ మెయిన్గా మంచి శాలరీస్ కూడా ఉంటాయి. సో వెరీ హై ఆఫ్టర్ ఎక్స్పీరియన్స్ అనమాట. మీకు కనుక మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మాత్రం మీకైతే హై శాలరీస్ అయితే ఇస్తారు. ఓకేనా, ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ రావాలి. ఎక్స్పీరియన్స్ మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ కాబట్టి దాని తర్వాత మీకు మంచి శాలరీస్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ కోర్స్ చేస్తే మీకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి, అదేవిధంగా ఫారెన్ ట్రావెల్స్ ఉంటాయి మీకు. ఒకవేళ మీరు ఇందులో కనుక సెలెక్ట్ అయితే మీకు ట్యాక్స్ బెనిఫిట్స్, అదేవిధంగా మనకు ఫారెన్ ట్రావెల్స్ కూడా మీకు ఫ్రీగా ఉంటాయి, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మర్చెంట్ నేవీ సైడ్ వెళ్ళాలనుకున్నప్పుడు ఈ కోర్సు చేస్తే. ఓకేనా, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు 9th వన్ చూసుకుంటే, దీనిలో టాప్ 9లో ఉన్నటువంటి మరొక కోర్సు చూసుకుంటే వచ్చేసి మనకి ఇక్కడ డేటా సైన్స్ కోర్సెస్. ఓకేనా, డేటా సైన్స్ సంబంధించినటువంటి కోర్సెస్, డేటా సైన్స్ సంబంధించినటువంటి కోర్సెస్ కనుక మీరు చేయాలనుకున్నప్పుడు ఇక్కడ చూసుకుంటే ఫ్యూచర్ అనేది ఫుల్ఫిల్డ్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మంచి మీకు అయితే ఉండడం ఉంది. ఇక్కడ మీరు లోన్ చేసేటువంటి ఏం నేర్చుకుంటారు ఈ యొక్క డేటా సైన్స్ మీకు కోర్సెస్ తీసుకుంటే డేటా అనలిస్ట్. ఓకేనా, సో డేటా అనలిస్ట్గా మీరు దీనికి సంబంధించినటువంటి నేర్చుకుంటారు. అదేవిధంగా పైథాను. థర్డ్ వన్ వచ్చేసి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి నేర్చుకుంటారు. ఫోర్త్ వన్ వచ్చేసి బిగ్ డేటా. సో ఇవన్నీ అయితే మీరు నేర్చుకోవడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీరు డేటా సైన్స్ కనుక కోర్స్ తీసుకొని లర్న్ చేస్తే నేర్చుకుంటాయి. ఇక్కడ మెయిన్గా చూసుకోవాలి ఇంపార్టెంట్ అంటే ఇవన్నీ కూడా హై డిమాండ్ ఉన్నటువంటి కోర్సెస్. సో మనకి ఇక్కడే కాదు, వరల్డ్ వైడ్లో మనకు వీటికి మస్తు డిమాండ్ ఉంది, గుర్తుపెట్టుకోండి. వరల్డ్ వైడ్గా మీకు మంచి డిమాండ్ ఉన్నటువంటి ఇవన్నీ కోర్సెస్ అనమాట. ఇవన్నీ నేర్చుకుంటే మీరు ఎక్కడైనా ఏ జాబ్ అయితే కొట్టేటువంటి ఛాన్సెస్ ఉంటే ఎక్కడైనా సెటిల్ అవ్వచ్చు, మీ కెరీర్ కూడా బాగుంటుంది. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ టాప్ 10లో ఉన్నటువంటి లాస్ట్ కోర్స్ చూసుకుంటే మనకు వచ్చేటువంటి ఫైనల్గా ఉన్నటువంటి టాప్ 10 కోర్సు చూసుకుంటే 10th వన్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ లేదా డ్యూయల్ డిగ్రీ. ఓకేనా, సో ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ లేదా డ్యూయల్ డిగ్రీ. సో ఇది కనుక ఈ కోర్స్ కనుక మీరు చేస్తే గుర్తుపెట్టుకొని డైరెక్ట్ అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ పాత్ సైడ్ అయితే వెళ్ళడానికి అయితే మీకు అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. దీని డ్యూరేషన్ వచ్చేసి మనం దాదాపుగా 5 years అయితే చదవాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 5 years అయితే మనకు ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ లేదా డ్యూయల్ డిగ్రీ చేయాలంటే 5 years అయితే మీరు కాల పరిమితి ఉంటుంది దీన్ని చదవడానికి, గుర్తుపెట్టుకోండి. మంచి కాలేజెస్ కూడా ఉంటాయి ఇందులో చూసుకుంటే. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మనకు కాలేజెస్ కూడా మంచి కాలేజెస్ ఉంటాయి. సో దానిలోనే చేయాలి. ఫస్ట్ చూసుకుంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IIT. ఓకేనా, అందులో కానీ లేదనుకుంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ NIT. ఓకేనా, సో వీటిలో కనుక ఈ కోర్సులు అయితే అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి మీరు ఈ రెండిట్లో ఎక్కడ చేసినా కానీ మంచి ఛాన్స్ ఉంటుంది, స్కోప్ ఉంటుంది. కెరీర్లో మీరైతే మంచిగా స్థిరపడేందుకు అయితే అవకాశాలు ఉంటాయి. సో ఇదనమాట మనకు టోటల్గా చూసుకుంటే మనకు వచ్చేసి ఎంపీసీ ఇంటర్మీడియట్ తర్వాత టాప్ 10 కోర్సెస్, వాటికి సంబంధించినటువంటి కెరీర్ ఏ విధంగా ఉంటుంది, మనం ఎన్ని సంవత్సరాలతో ఒక్కొక్క కోర్సు చదివేటప్పుడు కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. అదేవిధంగా
ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మీ గ్రూప్లో కానీ సర్కిల్లో కానీ షేర్ చేయండి. సో ఎవరైనా ఇంటర్మీడియట్ ఎంపీసీ అయిపోయిన తర్వాత ఫర్దర్గా వాళ్ళు ఏం చేయాలనుకున్నప్పుడు ఈ కోర్సెస్ వాళ్ళకి ఉపయోగపడతాయి. సో మరి ఏ సైడ్ వెళ్ళాలనుకున్నప్పుడు వాళ్ళు కూడా ఈజీగా ఉంటుంది. సో ఇది ఈరోజు మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.